ఢిల్లీ ఏపీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్స్ కు నిరసనగా మానవ హక్కుల సంఘాలు ఏపీ భవన్ ముందు ఆందోళనకు దిగాయి. శేషాచలం ఎన్కౌంటర్ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఏపీ భవన్ దగ్గర ఆందోళనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చూస్తున్నాం. ప్రస్తుతం ఏపీ భవన్ దగ్గర ఆందోళన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకుని వాళ్ళ ఆందోళన తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా మానవ హక్కుల సంబంధించి ఉల్లంఘనకు ఏపీ ప్రభుత్వం పాల్పడింది. శేషాచలం అడవుల్లో 20 మంది తమిళని అన్యాయంగా పొట్టున పెట్టుకున్నారు. వెంటనే పోలీసులపై కేసులు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇటు తెలంగాణలో జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన కూడా మానవ హక్కుల సంఘాలు ఏపీ భవన్ ఎదుట పూర్తి స్థాయిలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా భారీ స్థాయిలో ఇక్కడ పోలీసు బలగాలను మోహరించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు లాయర్ ఉన్నారు. ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన వారందరూ కూడా ఉండడం జరిగింది. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది? ఇరువురు జనాల చంపేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇది కాడుకు ఏం అధికారం లేదు, అవసరం లేదు. ఆడు కావాలంటే ఆడు క్రిమినల్ లా ప్రకారం చేయాలా. కాబట్టి ఎన్కౌంటర్ కు ఏమి చట్టంలో పర్మిషన్ లేదు. ఇది ఇల్లీగల్ కిల్లింగ్స్, సెల్ఫ్ డిఫెన్స్ అంతా ఇట్స్ లై. సెల్ఫ్ డిఫెన్స్ కొత్త లై అండి. అది ఎవరు బిలీవ్ చేయలేదు.